వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడాలు వివరించారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో జగన్ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాల్సి ఉందని చంద్రబాబు కోరారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదామని పేర్కొన్నారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ను ఆదేశించారు. దీంతో కేంద్ర మంత్రి కువైట్ కు బయలుదేరనున్నారు. ప్రధాని మోదీతో భేటీ ముగిసిన తర్వాత తాను బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు. వీలైనంత తొందరగా మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు స్థానిక అధికారులతో ఆయన సమన్వయం చేసుకున్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని గల్ఫ్ కు పంపిస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 50 మంది మరణించగా అందులో 40 మంది భారతీయులు ఉన్నారు. గాయపడిన వారిలోనూ చాలా మంది భారతీయులు ఉన్నారు. బాధితులకు అండగా నిలబడేందుకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉంచినట్లు కువైట్ లోని భారత రాయబారుల కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఎక్కువగా కేరళ, తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు లేఖ రాశారు. బాధితుల్లో ఎక్కువగా మలయాళీలు ఉన్నారని, వారికి తక్షణమే సహాయం అందించాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన సోదరుడి కుమారుడు టాలీవుడ్ కథానాయకుడు నారా రోహిత్ స్పందించారు. పెద్దనాన్న అంటూ లేఖ రాసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ పెద్దనాన్న అంటూ విషెస్ తెలిపారు. పెద్దనాన్న గత 4.5 దశాబ్దాలుగా వీరు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను చూశారు, తట్టుకున్నారు. ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. కానీ గత 5 ఏళ్ల కాలంలో ఎంతో వేదన అనుభవించారు. అయినప్పటికీ పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళందరూ కులమత ప్రాంతాలకు అతీతంగా మీకోసం నిలబడ్డారు. అప్పుడు తెలిసింది గత 40 ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదిలించలేని స్థానమని. చరిత్రలో ఎవరూ మళ్లీ తిరగరాద్దాం అని సాహసం చేయలేని విధంగా ఈ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం ఎన్డీఏ కూటమిది మాత్రమే కాదు, ఆంధ్ర ప్రజలది, తెలుగు వారిది, మనందరిది. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలంటూ నారా రోహిత్ తన లేఖలో పేర్కొన్నారు. T20 వరల్డ్ కప్ 2024లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టీమిండియా వరుసగా 3వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి అమెరికా నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టార్గెట్ చేసింగ్ లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 49 బంతుల్లో 50 పరుగులు భారత్ ను విజయ తీరాకు చేర్చారు. శివం దుబేతో జతకట్టి చివరి వరకు క్రీజ్ లోనే ఉన్నారు. బౌలింగ్ పేసర్ హర్షదీప్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు పడగొట్టారు. పవర్ ప్లే ప్రారంభంలోనే ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు అవుట్ అయ్యారు. ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ కూడా జట్టు స్కోరు 39 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీంతో జట్టు ఇబ్బందుల్లో పడినట్టు అనిపించింది. కానీ సూర్యకుమార్ యాదవ్,
శివం దూబే 4వ వికెట్ కు ఏకంగా 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ 49 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక దూబే 31 పరుగులతో నాటౌట్ గా చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ బుధవారం స్పష్టం చేసింది. హైవేలకు టోల్ ఛార్జీలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టికెట్లోని టోల్ సెస్ ను సవరించామని పేర్కొంది. దీంతో సాధారణ ఛార్జీలు యథాతథంగా ఉన్నట్లు పేర్కొంది. సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్సు ఛార్జీలను పెంచిందంటూ సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని పేర్కొంది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆధార్ రేషన్ కార్డు లింకు చేయని వారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ 2 లింకు చేసుకోవడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు జూన్ 30తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో గడువును మరో 3 నెలలు పొడిగించింది. రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ రేషన్ కార్డును లింకు చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది. ఈ రెండింటిని అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. సమీపంలోని రేషన్ దుకాణం లేదా కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఆధార్ రేషన్ కార్డు లింకు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ తో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా అనుసంధానం చేయవచ్చు. ఏపీ మంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏపీ మంత్రిగా తొలిసారి ప్రమాణం స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు. మీ పట్టుదల, సంకల్పమే మీకు ఈ విజయాన్ని అందించాయి. మీరు ఇలాగే ఎదగాలని, విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో ఏపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనుంది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రగతికి ఎలాంటి డోకా లేదంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో కల్కి 2898 AD ఒకటి. నాగశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇది రూపొందుతోంది. సాంకేతికంగా ఉన్నత విలువలతో దర్శకులు అద్భుతంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మేకర్స్ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించారు. దానికి బుజ్జి అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వాహనం సినిమా ప్రమోషన్లలో సందడి చేస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బుజ్జిని డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ లో మేకర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి చెందిన తన బృందం భవిష్యత్తులో రోబో వాహనాన్ని రూపొందించాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ కి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించడంలో సహాయపడుతుందని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. I'm on the clock, put me on top, everybody drop. I'm on the clock, put me on top, everybody drop. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తారని మోడీకి చెప్పారని చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారని 7 మండలాలను ఆంధ్రాలో కలపడంపై తెలంగాణ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చిందని మాజీ ఎమ్మెల్యేలు బాల్కు సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలుగా మేము కొట్లాడామని
లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకు వెళ్లిందన్నారు. 7 మండలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదని, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారని బాల్కసుమన్ అన్నారు. కరెంట్ ఇవ్వడం కానీ, నీళ్లు ఇవ్వడం కానీ, విత్తనాలు ఎరువులు ఇవ్వడం కానీ, రైతు భరోసా మీరు ఇస్తా అన్న రైతు భరోసా కానీ ఇమ్మీడియట్ గా ఈ పనులన్నిటి కూడా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, వాళ్ళు ఇంత మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం మీదనేమో కమిషన్లు ఇస్తున్నది ప్రభుత్వం, వాళ్ళేమో అన్నిట్లలో కమిషన్లు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది. ప్రతిపక్ష పార్టీల మీద, గత ప్రభుత్వాల మీద కమిషన్ వేసుడు, వీళ్ళు మంచిగా ఇసుకల, మద్యంలా, భూములల్లా, చివరికి ధాన్యంలా అన్నిట్లలో కమిషన్లు తీసుకుంది. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అని ఇవాళ వాళ్ళు రుజువు చేసుకుంటారు. ఈ కమిషన్ల మీద శ్రద్ధ తగ్గించి నిజమైనటువంటి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని చేస్తాను. అంతేకాకుండా కిషన్ రెడ్డి గారు కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు, సంతోషం. కిషన్ రెడ్డి గారిని కూడా నేను సింగరేణి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా, అక్కడి నుంచి గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ ప్రాంతం నుంచి నాయకులు ఉన్నాను కాబట్టి కిషన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకు ఇవ్వాలి, వేలంలో పెట్టారు. ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆనాటి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాశారు. సింగరేణికి బొగ్గు బ్లాక్లు సింగరేణి సంస్థ చేయాలి, ఓపెన్ యాక్షన్ పెట్టారు. మరి ఇవాళ మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యారు, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు తెలంగాణ మీద సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులన్నింటినీ కూడా వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకే ఇవ్వాలి, ఆ దిశగా మీరు చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా ఇప్పించే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి అని చెప్పి సందర్భంగా నేను కిషన్ రెడ్డిని కూడా కోరుతాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఆనాడు మా ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలి. కాబట్టి ఇవాళ మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నారు, సో మీరే చొరవ తీసుకొని ఆ తీర్మానం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా పెద్దపల్లి నుండి రిప్రజెంట్ చేసినప్పుడు మా పార్టీ తరఫున నేనే మాట్లాడిన అంశం మీద పార్లమెంట్లో, లోక్సభలో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయించి ఇచ్చేటటువంటి ఆ నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా తీసుకునేటట్టుగా మరి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ, భారతీయ జనతా పార్టీ అయిన కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మీరు పనిచేసినట్లయితే డెఫినెట్గా తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ సమాజం నుండి పుట్టినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుగా చేస్తూ ఉంటే కొట్లాడుతుంది. ఆనాడు మీరు భారతీయ జనతా పార్టీ మన పార్లమెంట్ ఎన్నికలు మీరు చాలా విషయాలు చెప్పారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టిస్తామన్నారు, మీరు పెట్టియాలి. కేంద్రంలో మీకు ప్రభుత్వం వచ్చింది కదా. రద్దు చేయబడేటువంటి ఐటీఐఆర్ తిరిగి తీసుకొస్తామన్నారు, మీరు తేవాలి. ఎందుకంటే ఇక్కడ 3 చోట్ల మీరే గెలిచారు, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, అదేవిధంగా చేవెళ్ళ. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మీరు ఏదైతే రద్దు చేశారో దాన్ని తిరిగి మళ్ళీ మీరు తీసుకురావాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి. అదేవిధంగా ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయాలు ఇప్పియాలి. విభజన చట్టంలో ఆనాడు ఏవైతే తెలంగాణకు రావాల్సిన న్యాయంగా హక్కుగా ఉండనో వాటన్నిటిని నెరవేర్చేటట్టుగా ఇక్కడ నుంచి మీరు 8 మంది ఎంపీలు గెలిచారు భారతీయ జనతా పార్టీ నుంచి, దాంట్లో 2 కేంద్ర మంత్రులైంది. మీరు ఇమీడియట్గా వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 8 మంది ఎంపీలు గెలిచారు. మరి ఈ జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అంటున్నారు. మీరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. గతంలో మీరు 3 ఎంపీల నుండి ఎన్నడూ కూడా తెలంగాణ గురించి పోయిన పార్లమెంట్ సమావేశాల్లో పోయిన తరం మొత్తం మీరు మాట్లాడారు. మరి ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు గొంతు ఇప్పాలి. తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా కానీ హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు పార్లమెంట్లో నిలదీసే బాధ్యతను కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తీసుకోవాలని చెప్పి, మీరు ఒకవేళ ఆ పనులు చేయకుండా ఏదో తప్పించుకుంటే మీరు గెలిచిపోయినాం అయిపోయిందిగా అని తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రయోజనాలు అంటే పట్టింపు లేకుండా తెలంగాణ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కానీ 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు పట్టించుకోకుండా ఉంటే డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.
ఇప్పుడు మా సుమన్ గారు మాట్లాడినట్టు టీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు వేసి కాంగ్రెస్ పార్టీ మంత్రుల పేషీలో మాత్రం కమిషన్ల కోసం ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించి కమిషన్లు వసూలు చేస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది నెల రోజులు అవుతున్నది తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణం గురించి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1-2 సార్లు లీకులు ఇచ్చారు, వార్తలు సమీక్ష చేస్తామని చెప్పి. చర్యలు జరుగుతాయేమో అన్ని ఆధారాలు పత్రికా సోదరుల ద్వారా తెలంగాణ సమాజం ముందు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని రకాల ఆధారాలతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నాడు. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్సీపీ నాయకుల ఆస్తులపై దాడులు చేస్తున్నారని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రధాని హోంమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని, స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామని, ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. లోగడ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో. అప్పుడు ఎన్డీఏ 3 పార్టీలు ఆ రోజు పాలన కొనసాగించారు. ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే, అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గూండాయిజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నింటిలో, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, నర్సరావుపేట జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు 2-3 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి. ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ 7 రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు. అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు. ప్రభుత్వం అంటే కొత్తగా అధికారంలోకి వచ్చినాయంటే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలి అని కార్యకర్తలను రెచ్చగొట్టి తెలుగుదేశం గుండాలతో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన కల్పించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం గత 3-4 రోజుల నుంచి ప్రత్యక్షంగా కలిసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వాళ్ళు వేరే ప్రమాణ స్వీకారోత్సవాలు వీటన్నిటి వల్ల బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించడం జరిగింది. దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేసేదానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది. వాళ్ళకు అండగా ఉండేదాన్ని కార్యక్రమం కూడా చేస్తాము. రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగినాయో వాళ్ళందరినీ కూడా మా నాయకత్వం తరఫున పరామర్శించి వాళ్ళకి అండగా ఉండేదానికి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు జరిగిన దాడులన్నిటికీ కూడా వాళ్ళు కూడా బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రతను నెలకొల్పేదానికి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నీ ఉన్నాయమ్మా. పార్లమెంట్
ఇప్పటి వరకు జరిగిన సంఘటనలపై ఆల్రెడీ మేము కంప్లైంట్ రూపాన అందరికీ పంపిస్తున్నాం. మీకు కూడా మీడియా సోదరులకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అవి కూడా అందిస్తాం. మళ్ళా రేపు పార్లమెంట్ సెక్షన్ ప్రారంభం అయినాక తప్పకుండా 2 సభల్లో కూడా ఉభయ సభల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడులపై పోలీసులు ఎక్కడా కూడా చర్యలు తీసుకొని ఉన్న పరిస్థితులు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. మరీ ఘోరంగా నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రభుత్వ ఆస్తుల్ని మరి విశ్వవిద్యాలయాలలో ఉన్న విగ్రహాలని అన్నీ తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సచివాలయాలని విశ్వవిద్యాలయాలని విధ్వంసం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా సరే పోలీసు వాళ్ళు సోద్యమే చేస్తున్నారు. కానీ ఎక్కడా కేసులు బుక్ చేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా మళ్ళీ కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరమని, కార్యకర్తలపైన దాడులు చేయడం, ఇళ్లు కూలగొట్టడం లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేవని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. అందరికీ కూడా నమస్కారము. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజము. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరము. రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి, కానీ దాని తర్వాత కూడా వాళ్ళ ఈరోజు చాలామంది కార్యకర్తల్ని దౌర్జన్యంగా గాయపరచడము, అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము, జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము, అదేవిధంగా చాలామంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు, అధికారం ఇప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు, పోయారు. కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము, ఇల్లులు కొట్టడం, ఇవన్నీ కూడా కొత్త పద్ధతి. ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు. మీరు ఏవైతే ప్రామిస్ చేస్తారో, మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 40% పబ్లిక్ ఈరోజు ఓటమి చెందినా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. కేవలం ఆ 60% ఏదైతే మీకు 57 56 ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా చక్కదిద్ది ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ పెద్దలందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి, ప్రధానమంత్రి గారికి, హ్యూమన్ రైట్స్కి వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూస్ ఏవైతే ఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.